నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి స్పష్టం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మీడియా సమావేశం. వైసీపీపై ఫైర్. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతుండడం పట్ల మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ ఏజెన్సీ నిర్వాహకులు ఆర్ఎండ్బి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడం పట్ల మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ ఏజెన్సీ నిర్వాహకులు ఆర్ఎండ్బి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనుల ప్రగతిని ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులు డిఎఫ్ఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కలెక్టరేట్ నిర్మాణాలు పూర్తయి ప్రారంభమవుతున్నా ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో నిర్మాణ పనులు నత్తనడకన ఇంకా కొనసాగుతుండడం పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ అంతా కలియ తిరిగి ఇంకా అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, వాటర్ సంప్కు వెంటనే నీటి కనెక్షన్ ఇవ్వవలసిందిగా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అంతర్గత సీసీ రోడ్లు నాణ్యతతో వేయాలని, ప్రహరీ గోడ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కలెక్టరేట్ ఆవరణ ఆహ్లాద వాతావరణం కనిపించేలా, పచ్చదనం, చక్కటి నీడ కల్పించేలా మొక్కలు ఇప్పటి నుండే నాటవలసిందిగా జిల్లా అటవీ అధికారికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్ఎండ్బి ఈఈ శ్యామ్ సుందర్, డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏఈ రియాజ్, జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, ఏజెన్సీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ సిబ్బంది ఉన్నారు. ఎప్పుడు చేస్తావు చెప్పు. డిలే చేసి మళ్ళీ నేను నాన్ సెన్స్ మాట్లాడతావు. చూసి వర్క్ చేయకుండా అంతా పిచ్చి పిచ్చి పనులు నేను నాన్ సెన్స్ మాట్లాడాలి. అది మన ఇష్టం లేదు కదా. మీరేమన్నారు నవంబర్? రైతుల సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టించారని చెప్పారు. రైతుల కోరిక మేరకు మాస్టర్ ప్లాన్ రద్దు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం. మున్సిపల్ చైర్మన్ ప్రకటించిన విధంగా మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని కౌన్సిల్లో తీర్మానం చేశారు. ఇప్పటికే కౌన్సిల్ ప్రతిపాదించిన విధంగా కాకుండా ఢిల్లీ డీడీఎఫ్ కన్సల్టెన్సీ, డీటీసీపీ అధికారులు ప్రతిపాదనలు మొత్తం మార్చేశారని, ఆ ప్రతిపాదనలు తాము ఒప్పుకోవడం లేదని, దానిని రద్దు చేయాలని తీర్మానం చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. తాము చూపిన విధంగా కాకుండా రెసిడెన్షియల్ జోన్ను ఇండస్ట్రియల్ జోన్గా, ఇండస్ట్రియల్ ఉన్న చోట రీక్రియేషన్, కమర్షియల్ జోన్లుగా మార్చారన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు ఈ రోజు కౌన్సిల్లో తీర్మానం చేశారు. రెసిడెన్షియల్ జోన్ వాళ్ళు పంపించినప్పుడు ఇండస్ట్రియల్ జోన్ కింద మార్చి పంపించారు. అంటే టీచీపూర్, దేవుపల్లి, అడ్లూర్, టేక్రియర్, రామేశ్వరం. అదే రిక్రియేషనల్ జోన్ అంటే రూల్స్ ప్రకారం ఎన్ని వస్తాయంటే రెసిడెన్షియల్ జోన్ ఉంటాయి, కమర్షియల్ జోన్స్ ఉంటాయి, గ్రీన్ జోన్ ఉంటుంది, సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది, సెమీ కమర్షియల్ కూడా ఉంటాయి, ప్లస్ రిక్రియేషనల్ జోన్ కింద పార్క్స్ వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్, డ్రాఫ్ట్ ప్లాన్లో ఏవి వాళ్ళకి అంశాలు ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి. ఆ పర్సెంటేజ్ ప్రకారం మేము చేసి పంపించాం. వాళ్ళు ఆ పర్సెంటేజ్ ప్రకారం మళ్ళీ ఇండస్ట్రియల్ జోన్గా మార్చి మాకు పంపించారు. రద్దు చేస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళు పంపించింది రద్దు చేస్తూ మేము పంపించింది ఆమోదించాలని పంపిస్తున్నాం. కొత్త ప్లాన్ మేము పంపించిన తీర్మానం ఏమో మార్చ్ 27, 2021 ప్లాన్ని ఆమోదించాలని
పైకి పంపిస్తాము. డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే డిజైన్ డెవలప్మెంట్ ఫోరం వారు పంపించారో వారిని రద్దు చేయాలని చెప్పి పైకి పంపిస్తాం. ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ మీద ఏమైనా ఫిర్యాదు చేస్తున్నారా? అంటే కంపల్సరీగా చేస్తామండి. ఇన్ని రోజులు ఆందోళనకు కారణం అంటే ఒక డిస్కషన్ చేయకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇంకా ఇన్ని రోజుల నుంచి చేయడం జరిగింది కాబట్టి కొంచెం కంపల్సరీ అధికారుల ద్వారా పైకి అధికారులకు కంప్లైంట్ చేయడం లేదు. మేమేం పంపిన దాంట్లో అన్ని చూసుకుంటూనే పంపామండి. ఎందుకనంటే 7 గ్రామ పంచాయతీలు విలీనమైన సంగతి తెలిసిందే. అది వాళ్ళకు తెలుసో లేదో మాకు తెలియదు. దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేసి పంపించారు. అంటే వాళ్ళకు ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తారో వాళ్ళు దాని ప్రకారం డిజైన్ చేసి పంపిస్తారు. కాబట్టి కామారెడ్డి పరంగా ఏమంత ఇష్యూస్ లేవు. ఓన్లీ మెర్జూర్ విలేజెస్ వరకు వచ్చేసరికి వాళ్ళు తెలియక చేశారో మరి వాళ్ళతో నుంచి స్పష్టత తీసుకునేది ఉందండి. అంటే ఇంత రిజిస్ట్రేషన్కి కారణమైన దాని తర్వాత మేము స్పష్టత ఖచ్చితంగా కోరుకుంటామండి. అది కంపల్సరీ వాళ్ళ నుంచి మేము క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. లేదండి, మేము ఫస్ట్ ఏదైతే పాత దాంట్లో రెసిడెన్షియల్ అంటే ప్రభుత్వ భూమి రెసిడెన్షియల్ దాంట్లో కూడా ఉంది. అది సేమ్ అట్లనే ఉంటుంది. లేదండి, అంటే ఇప్పుడు తెలంగాణ పోస్ట్ ఏదంతా జరిగింది. మీరు అంటే కన్సల్టెన్సీ వాళ్ళు మీకు వాళ్ళ నుంచి మీకు రిటర్న్ వచ్చినప్పుడు అది తప్పని మీకు తెలుసు కదా, అప్పుడేం చెప్పలేదు? అంటే అండి వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత మాకు మేము చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేయడం కూడా జరిగింది. సార్ కూడా చెప్పడం జరిగింది. అది ఎలా అయిపోయిందంటే ప్రతిపక్షాలు దాన్ని మిస్లీడ్ చేయడం జరిగింది. 60 days ఖచ్చితంగా ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రజల ముందు పెట్టాలో మేము దాని ప్రకారం పెట్టామండి. దాని తర్వాత చేయాల్సిన ఏదైతే పబ్లిసిటీ కానీ ఫ్లెక్సీస్ కానీ ప్రజలందరికీ కూడా విన్నవించుకున్నాం. మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి. మీకు అబ్జెక్షన్స్ ఏదైనా 60 daysలో అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళు తెలియజేయాలని కోరుతూ మున్సిపాలిటీ తరఫు నుంచి ఫ్లెక్సీస్ ప్లస్ ఆటోలో అనౌన్స్మెంట్స్ ఎక్కడెక్కడ మేజర్ గ్రామ పంచాయతీలలో అన్ని 7 గ్రామ పంచాయతీలలో ఫ్లెక్సీస్ పెట్టించడం జరిగింది. దాని ప్రకారమే మాకు అబ్జెక్షన్స్ రావడం స్టార్ట్ అయింది. అబ్జెక్షన్స్ వాళ్ళు పెట్టింది వెంటనే తిప్పి పెట్టడానికి ఉండదు, అది రూల్ కాదు కదండి. ఆ రూల్ ప్రకారమే మేము ప్రజల ముందు పెట్టి తర్వాత అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత మేము తీర్మానం లేదండి. మేము ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాం. మేము చేసి పంపించిన తీర్మానం ఒకటి, డిజైన్ చేసి పంపించిన తీర్మానం ఒకటి. ఆ డిజైన్ చేసిన తీర్మానం ఎందుకు వాళ్ళు పంపించిన తీర్మానం కంపల్సరీ ప్రతిదీ ఎప్పుడైనా సరే మాస్టర్ ప్లాన్ అనేది ప్రజల ముందు 60 రోజుల వరకు పెట్టాల్సిందేనండి. పెట్టకుండానైతే ముందు క్లోజ్ చేయడానికి లేదు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 2 రోజుల పర్యటనలో భాగంగా కొలంబోలో పర్యటిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే విదేశాంగ మంత్రి అలీ సబ్రీతో జైశంకర్ భేటీ అయ్యారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో శ్రీ 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 అయ్యల స్వామి జతరోత్సవం శనివారం రోజు జరుగును. ఈ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ప్రజలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. మా చుట్టుపక్కల రామన్నపేట గ్రామం మాది. వేల్పూర్ మండల్, నిజామాబాద్ జిల్లా. రామన్నపేట గ్రామస్తులమైన మేము మా గ్రామంలో ప్రతి అమావాస్య రోజున ప్రతి మాఘమామాస రోజున ఈ నెల 1వ నెల 21వ తారీఖు శనివారం రోజున జాతర జరపబడును. ఈ మా చుట్టుపక్కల గ్రామాలందరూ
గ్రామస్తులందరూ మా జాతరకు విచ్చేసి రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా గ్రామంలో ఈ ఇలవేల్పు మాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది. అప్పట్లో ఎడ్ల బండ్లతోని జాతరకు పోతుంటే ఇప్పుడు క్రమేపీ ఎడ్ల బండ్లు నశించిపోవడంతో ట్రాక్టర్లు తమ తమ వాహనాలు ఏ వాహనాలు ఉంటే ఆ వాహనాల మీద మా ఊరుకు 3 కిలోమీటర్ల దూరంలో అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి మందిరం ఉంది. అక్కడికి పోయి రోజంతా అక్కడ వంటలు చేసుకొని స్వామివారికి పూజలు జరిపించి అక్కడ అన్నదాన సత్రం జరిపి వచ్చే గ్రామస్తులకు ప్రజలకు భక్తులకు అన్నదాన సత్రం కూడా కలవదు. కాబట్టి మా రామన్నపేట రాజరాజేశ్వర స్వామి జాతరకు ప్రతి ఒక్క గ్రామం నుండి రావాలి. మా రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ ఇదే మా ఆహ్వానము. తప్పకుండా రాజరాజేశ్వర స్వామి జాతరకు రాగలరని కోశాధికారి మన మురారి సార్ శ్రీ రామోజీ మురారి గారు ఈ పాలకవర్గం ఆధ్వర్యంలో మా రామన్నపేట గ్రామ ఇలవేల్పు శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర ప్రతి ఏటా నాగమ అమావాస్య రోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏటా రేపు 21 తేదీన బ్రహ్మాండంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా గుట్ట చుట్టూ ప్రదక్షిణ, ఇళ్ల పల్లతో పల్లకిలో దేవుని ఎదుర్కొల్పు, తర్వాత రాత్రి పెద్దశావు మీద దేవుని ఎదుర్కొల్పుంటుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా చుట్టూ గ్రామ ప్రజల నుంచి వచ్చే భక్తులతో పాటు భజన భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4:30 వరకు జరిగే స్వామివారి శోభయాత్రలో పాల్గొని భజన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతుంది. అభివృద్ధి పనిలో ప్రతిపాదనలు పంపించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ తీరు మార్చుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. అభివృద్ధి పనులలో ప్రతిపాదనలు పంపించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ తీరు మార్చుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా జొన్నరం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. మండలంలో అనేక గ్రామాలకు భగీరథ నిరందించకపోవడం పట్ల ఆర్డబ్ల్యూఎస్జేఈ శ్రావ్యను నిలదీశారు. అదేవిధంగా జొన్నరం మండలంలో విచ్చలవిడిగా గంజాయి సేవిస్తూ యువత పాడైపోతున్నారని, విద్యార్థులు కూడా గంజాయికి బానిసలు అవుతున్నారని పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలో సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పోలీస్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించి గంజాయి సరఫరాను అరికట్టాలని ఆదేశించారు. అదేవిధంగా మండల సమావేశానికి ఆర్ఎండ్బి, ఐటీడీఏ, అటవీ శాఖ అధికారులు గైర్హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని, జిల్లా కలెక్టర్కు వారిపై ఫిర్యాదు చేయాలని ఎంపీడీఓ అరుణ రాణిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన, ఏఎంసీ చైర్మన్ పద్మ, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మొన్ననే అని మీకు అనిపిస్తుంది, మొన్న చెప్పాలా? మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే ఆమె మొన్నటి నుంచి చెప్తున్నారు మేడం, ప్రతి మీటింగ్ చెప్తున్నా మేడం, ఎప్పుడు మేడం చెప్పినట్టు మేడం ప్రతి మీటింగ్ చెప్తున్నా లేదా మేడం? ఇప్పుడు నా హస్బెండ్ లేదు, నాకు ప్రతి కాన్సెప్ట్ నిలదీస్తాను, మా నీళ్ళు అయ్యి అని అంటాను, బోరింగ్ ఏమో రిపేర్ చెప్పియట. కానీ నా పరిస్థితి నా అబ్బాయి చూడాలా, నేను ఆ జగన్ నడుచుకుంటా పోవాలా? చెప్పు, దానికి సమాధానం చెప్పండి. మేడం గారికి కాదు మేడం, మీరు టైం ఇచ్చి ఇప్పటికీ 4 సంవత్సరాలు ఇంకా 3-4 రోజులు అయింది, దిగిపోతా నాకు ఆ సేవలను చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ నాకు మీరు ఎప్పుడు ఇస్తారో నాకు గ్యారెంటీ చెప్పండి. నాకు ఎదురు కాదు, నర్సింగ్ చేయండి, నాకు ఒంటోలో సాయం చేయండి, నాకు లేదు అందుకని ఒంటోలో చేయండి. ఎప్పుడు మేడం ఇప్పుడు బోరింగ్ కూడా ఇన్వెస్ట్ చేసి లేదంట కదా మేడం, ఎక్కడ తీసుకొద్దామన్నా మా జీపీలో
అక్కడ రాట్ల మన రిసార్ట్ పక్కకు 100 మంది పొలాలు ఉంటారు అక్కడ మేడం. గాంజా సపోర్ట్ చేస్తున్నారా గాంజా లేదంటున్నారు. కల్టివేషన్ లేదండి. ఎక్కడైతే తీసుకెళ్ళి పెట్టారు. దాని తర్వాత ఈ R&B పంచాయత్ రాజ్ ట్రైబల్ వెల్ఫేర్ మనకు రోడ్లు వచ్చినాయి. ప్రపోజల్స్ ఎక్కడెక్కడ పంపించారు, ఎన్ని రోడ్లు మనకు శాంక్షన్ అయింది, మరి అలాగే మీ రాంపూర్ రోడ్డుగూడెం, మళ్ళీ తర్వాత చింతగూడ ఆ బ్రిడ్జ్లన్నీ మీరు ఇచ్చారా? CRR లో ఏమేమి ఇచ్చారు, MRR లో ఏమి ఇచ్చారు? మరి మనం అవన్నీ కొంచెం డిస్కషన్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని కోరుకుంటున్నాను. రెండోది దాదాపు 99% పని అయినాక జల్లారాంలో మరి ఇంకెన్ని రోజులు చేపిస్తాం? ఇప్పుడు వచ్చే కాలం ఏంటి? చలికాలం అంటే మనకు నీళ్ళు అవునా? ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే నీళ్ళ పైప్ లైన్ వేయలేదు. చేస్తానండి వేరే వాళ్ళ చిన్న నీళ్ళు ఉంది, నీకు నిర్మాణం రాసిప్పుడు అంటే నా వల్ల కాదు, మీ ద్వారా ఏమైనా డబ్బులు ఉంటే మీరు అక్కడ రిపేర్ చేయండి అంటే సరే అమ్మ చేస్తానండి. ఇప్పటికీ 15-20 రోజులు అయింది. ప్రతి సంవత్సరం చెప్తున్నా మేడం, ప్రతి సంవత్సరం ఇదే డిస్కషన్ నడుస్తాను. అయితే మేడం కొంచెం అర్థం చేయండి మేడం. కొంచెం కరెంట్ లీక్ చేయవా? ఆడికి నొప్పి అవుతుంది మీటింగ్ లో మైక్ పట్టుకొని మాట్లాడాలి. టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేదు అలవెన్స్ ఇవ్వట్లేదు, మేము అక్కడ క్యాంపులకు వెళ్తే మా టీఏడిఎల్ రావట్లేదు, మా జీతాల నుంచి మేము ఖర్చు పెడుతున్నాం, మా జీతాల్లో దాదాపు 20-25% ఇటుగా ఖర్చు అయిపోతుందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఎవరు హ్యాపీగా ఉన్నారు ఉద్యోగ సంఘాల్లో? ఎవరు హ్యాపీగా లేరు. ఉద్యోగ సంఘాలు హ్యాపీగా ఉన్నాయేమో కానీ ఉద్యోగస్తులు అయితే హ్యాపీగా లేరు. ప్రభుత్వం యొక్క దమననీతి ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వం ఒక పరిస్థితి ఉద్యోగ సంఘాలను విడదీసి బెదిరించి హెరాస్ చేసి ఉద్యమాలను ఆపుతున్నాయి. ఎంతకాలం ఆపుతారో అది కాలం నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతానికి వాళ్ళకి పండగ పబ్బం గడుపుకుంటున్నారు పండగని. అంటే సంఘాలను విడదీసి కొత్త సంఘాలను పుట్టించి అవసరమైన ఎవడన్నా ప్రభుత్వానికి ఫరగా మాట్లాడితే వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి రాయితీలు ఇచ్చి ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారింది. మరి గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు నాకు తెలిసి ఒక 50 జీవోలు ఇవ్వడం జరిగింది. టీచర్కి సంబంధించిన స్కిల్స్ విషయం కానీ, అప్గ్రేడేషన్ పోస్టులు కానీ, హెచ్ఆర్ఏలు కానీ, పిఆర్సీలు కానీ అనేక రకమైన డిమాండ్లని ఉద్యోగస్తులకి గత ప్రభుత్వం ఇచ్చింది. మరి ప్రభుత్వం చెప్పినవి కూడా సిపిఎస్ 1 రోజులు రద్దు చేస్తా అన్నాడు ఆయన. ఇప్పుడు సిపిఎస్ మా వల్ల కాదు, మీరు జీపీఎస్ ఒప్పుకోండి అని ఒత్తిడి. ఇది మేము ఇవ్వగలిగింది ఇది, దాన్ని మీరు ఆమోదించడం కాదు ఒత్తిడి. అంటే మీరు ఒప్పుకోకపోతే మేము లేదా చేస్తామని. ఇలా రకరకాలుగా ప్రభుత్వం ఆర్థిక విధానాలన్నీ కూడా మునిగిపోయే పడవలాగా స్థాయికి తీసుకొచ్చి దానికి ఉద్యోగులను బలి చేయడం అయితే ప్రభుత్వానికి న్యాయం కాదు. మేమైతే ఒకటే చెప్తున్నాం, నీకు చేత కాకపోతే రిజైన్ చేసిపో ఈ పోస్ట్ నుంచి ముఖ్యమంత్రి గారు. నువ్వు రిజైన్ చేసిపోతే కనీసం గౌరవం ఉంటుంది, కానీ మునిగిపోతే రాజకీయంగా నువ్వు చచ్చిపోతావు. ఆ పరిస్థితి దాదాపుగా రాబోతుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించిన సంఘటన లేదు భారతదేశంలో. బస్ ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం కాబోతుందేమో అని మాకున్న అనుమానాలు. దాని తార్కాణం ఎవరో కాదు. ఇవాళ ఉద్యోగస్తుల బాకీలు పక్కన పెడితే 80 నుంచి 90 వేల రూపాయలు కోట్లు 80-90 వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వం చెల్లాల్సిన బిల్స్ కానీ పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో
భోజనం పెడితే ఆ కాంట్రాక్టర్ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి మెడికల్ రీఎంబర్స్మెంట్ రావట్లేదు. హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ బిల్స్ ఇవ్వలేదు కాబట్టి మేము చేయం పొమ్మంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళ పెన్షనర్స్కి ఉండదు. చిన్న చిన్న ఉద్యోగస్తులు ఇవాళ ఆప్కాస్ అని పెట్టి నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ ఆప్కాస్ గొడుక్కిని తీసుకొచ్చావు. దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రిని, ఏ నెలలో అయినా సరే 100% వీళ్ళకి జీతాలు ఇచ్చామని చెప్పానండి, నేను నా ఎమ్మెల్సీ పదవి రిజైన్ చేస్తాను. ఛాలెంజ్ ఇది ఆర్థిక మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ. ఆప్కాస్లో ఉన్న 1,00,000 మంది ఉద్యోగస్తులకి ఇదిగో డిసెంబర్ శాలరీ జనవరిలో ఇవ్వాలి, జనవరిలో అందరికి ఇచ్చేసాను, ఏ తారీఖైనా నువ్వు ఎవడం మిగలలేదు అనే పరిస్థితి చూపించమనండి. ఎక్కడా లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతాలు రెగ్యులర్ రావట్లా. కరోనాలో ప్రాణాలు తెగించి పనిచేసిన డాక్టర్లకి నర్సులకి ఇవాళ మీరు హైకోర్టు మొట్టిగా వేసి పిలిచి నిలబెడితే తప్ప వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? ఎందుకు ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారంట. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చీఫ్ విప్ వరప్రసాద్ రాజు అన్నారు. నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా గ్రామాల్లో మీరు చూస్తున్నారు, ఒక మంచి పని చేస్తూ ఉంటే దీన్ని ఏదో రకంగా ఆటంకం సృష్టించాలని కోర్టులో వేసినటువంటి సందర్భం. కాళేపట్నం జమీందారీ విషయంలో కోర్టులో వేసున్నారు. ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఈ నరసాపురం నియోజకవర్గంలో 6-7 గ్రామాల్లో కోర్టులో వేసున్నారు. సచివాలయం బిల్డింగులు, రైతు భరోసా కేంద్రాలు కడదామని అంటే కొంతమంది కోర్టులో వేసున్నారు. చివరకు వశిష్ఠ బ్రిడ్జిని కూడా దాన్ని ఏదో రకంగా పక్కదారి పట్టించాలని 1.5 సంవత్సరం అయింది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పంపి కోర్టు జాప్యం వల్ల రాదేపడికి పనులు మొదలవును ఒక దురుద్దేశంతో కోర్టులో వేసి ఈ రోజు వరకు కూడా జాప్యం జరుగుతోంది. ఒకసారి అయితే ప్రభుత్వం వెకేట్ చేయించింది, మళ్లీ వేసాం. ఏమైనప్పటికీ ఈ ప్రజల ఆకాంక్ష నరసాపురం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పనులు పురోగతిలో, ఇవన్నీ కూడా సంవత్సరంన్నర అగ్రిమెంట్ పీరియడ్ పెట్టుకున్నాం. పనులు చేసి చూపించి నిధులు ఇవ్వడమే కాదు, ఇవాళ 3,200 కోట్ల 3,500 కోట్ల అన్నది కాదు. రేపు ఆ పనులన్నీ కూడా ప్రజలకి చేసి చూపించి సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, సరైనటువంటి శాసనసభ్యునే ఎన్నుకున్నాం అని నా నియోజకవర్గ ప్రజలు అనుకునే విధంగా ఈ కార్యాచరణ పెట్టుకున్నాం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో సలహాదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. వాళ్ళ ద్వారా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సలహాదారు పదవి అనేది ఒక రాజకీయ పునరావాసానికి మాత్రమే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ప్యాకేజీలు కూడా భారీ ప్యాకేజీలు అండి. క్యాబినెట్ ర్యాంక్ హోదాలు, ప్రతి ఒక్కరికి 4-5 లక్షల రూపాయల జీతాలు, మళ్ళీ వాళ్ళకి సిబ్బంది, వాహన సౌకర్యాలు, రకరకాలైనటువంటి ఫెసిలిటీసు, విలాసవంతమైనటువంటి బంగ్లాలు, ఇట్లా 1 కాదు 2 కాదు, లక్షల్లో జీతాలు, అనేక రకాలైనటువంటి హంగులు, ఆర్భాటాలు. పోనీ ఇన్ని సమకూర్చి వారి ద్వారా ఏదన్నా మేలు జరుగుతుందంటే అది లేదు. రెండో పక్కన మనం ఏం వార్తలు చదువుతున్నాం ఈ రోజున, ఉద్యోగస్తులేమో మాకు ప్రతి నెల సకాలంలో జీతాలు ఇప్పించండి అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారిని కలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉద్యోగులకేమో జీతాలు నిల్, జగన్మోహన్ రెడ్డి పాలేరులకేమో జీతాలు ఫుల్. అంటే ఆయనకి ఊడిగం చేసినటువంటి ఆయన పాలేరులకి, ఆయన జీతగాళ్ళకి మాత్రం ఫుల్గా లక్షల కొద్దీ జీతాలు టంచన్గా పడిపోతాయి. వాళ్ళు ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు. కానీ పాపం ప్రభుత్వ ఉద్యోగులు నెల మొత్తం కష్టపడి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్యోగస్తులు మాత్రం ప్రతి నెల ఆకాశం వెంక చూడాల్సిందే, ఎప్పుడు జీతం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ రకంగా ఈ వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెండో పక్కన పోనీ సలహాదారులకు ఇన్ని లక్షల కోట్లు దోచిపెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అంశాలను ఏమన్నా పట్టించుకుంటుందా అంటే అది లేదు. ఇవాళ ఉదాహరణకి ధాన్యం కొనుగోళ్లు, ఇవాళ ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగక ధాన్యాన్ని ఎలుకలు తినేస్తా ఉన్నాయని చెప్పి మనం వార్తలు చదువుతున్నాం.
మరి కొన్ని కోట్ల రూపాయలు సలహాదారులకు మాత్రం చెల్లింపులు చేసినటువంటి ప్రభుత్వం మరి కనీసంగా రైతన్నల గురించి కానీ ధాన్యం కొనుగోలు గురించి కానీ ఎందుకని దృష్టి పెట్టలేకపోతోంది. రెండో పక్కన పెన్షన్లు ఎంత దుర్మార్గం అండి. ఇవాళ ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులకి లక్షల కొద్దీ జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అరకొర పెన్షన్కి మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నారు. రకరకాల కారణాలు చెప్పి పాపం వృద్ధులకి పెన్షన్లు తొలగిస్తున్నారు. అంటే ఒక పక్కనేమో ప్రజలకి మేలు చేసినటువంటి కార్యక్రమాలకి ఏమాత్రం కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా రకరకాలుగా కోతలు పెడుతూ ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా, రెండో పక్కన వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినటువంటి వ్యక్తులకు మాత్రం సకాలంలో టెన్షన్గా జీతాలు ఇచ్చినటువంటి లక్షల కొద్దీ జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సలహాదారుల జాబితా ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే నేను లిస్టు ఒకసారి చదివి వినిపిస్తా, మీకే అర్థమవుతుంది ఎవరెవరు ఈ సలహాదారులు, ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులుగా నియమించారో. ఇప్పుడు ఒకసారి నేను ఒక జాబితా చదివి వినిపిస్తా. ముందుగా మరి తాడేపల్లి ప్యాలెస్ ప్రధాన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మొదలు పెడదాం మనం. సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి, వాసుదేవ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, పద్మజారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బిఎస్ఎన్ రెడ్డి, గోవింద రెడ్డి, భరత్ రెడ్డి, వీరారెడ్డి, నాగార్జున రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, నాగిరెడ్డి, చంద్రహాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సాంబశివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి. ఏంటి సార్ ఇది? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, వీళ్ళ నీ సలహాదారులు అంటే నీ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు తప్పితే నీకు సలహాలు ఇవ్వటానికి అసలు ఇంకెవరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి స్పష్టం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరా మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.